హాయ్ ఫ్రెండ్స్, మీ పుట్టినరోజును బట్టి మీ ప్రవర్తన, మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఇక 7వ తారీఖు మీ పుట్టినరోజా? గ్రహాధిపతి కేతువుకు ఉలవలు, ఖర్జూరము దానం ఇచ్చి జపాలు చేస్తే ఆర్థికమైన విషయాల్లో విజయం. వీరు ధన సంబంధిత విషయాలను శనివారం పెట్టుకుంటే లేనిపోని చికాకులు రావు. ఒక్క నలుపు తప్ప ఏ రంగు దుస్తువులు ధరించి కార్యం ప్రారంభం చేసే పర్వాలేదు. ఆవేశం వల్ల, కోపం వల్ల ధనం పోయే అవకాశం ఎక్కువ. మహా పట్టుదల ఒక్కసారి నెగ్గినా ధనం విషయంలో నష్టపోతుంటారు. సహనం వల్లే వీరికి ధనాభివృద్ధి. గొడవలు పెట్టే వాళ్ళని, పాలిటిక్స్ చేసేవారి ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ళని తెలియక సన్నిహితంగా ఉంటారు. దానివల్ల డబ్బు సమస్యలు. ప్రతి దాన్ని విశ్లేషిస్తారు. తీగ దొరికితే డొంకనే కదిలించేస్తారు. సమస్య వస్తే తొలుత కంగారు పడతారు, కానీ సమస్యని నిదానంగా సాల్వ్ చేస్తారు. అందరితో సఖ్యతగా ఉంటారు. తేడా వస్తే దూరంగా ఉంచుతారు. ఆధ్యాత్మికత భావాలు ఎక్కువ. ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడే తత్వము వల్ల డబ్బు విషయంలో అనుభవపూర్వకంగానే మంచి చెడ్డలు తెలుసుకోగలుగుతారు. ఇక 8వ తారీఖున మీ పుట్టినరోజా? ధనం విషయంలో ఎంత ప్రీతియో అంతకన్నా దేవునిపై భక్తి. ఎవరిని బాధ పెట్టని మనస్తత్వము. ఎంత మంచివారో అంత చెడ్డవారు. క్రమశిక్షణ విషయంలో తాము పాటించడమే కాదు, పక్కన వాళ్ళు అలా నడుచుకోవాలని కోరుకుంటారు. అదే సమస్యల్ని తెచ్చిపెడుతుంది. శనివారం ప్రారంభించే పనులు ఆర్థికంగా విజయాన్ని ఇస్తాయి. పెద్దలు కుదిర్చిన సంబంధం ఆర్థికంగాను మానసికంగాను సుఖాలను, ఆనందాలను ఇస్తుంది. 1వ తారీఖు జన్మించిన వారితో వ్యవహారాదులు ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడతాయి. గ్రహాధిపతి శనీశ్వరునకు జపాలు ఇంకా నువ్వులు దానం చేస్తే ఆర్థికమైన సమస్యలు తగ్గుతాయి. సమస్యలను ఎదుర్కోవటం ద్వారానే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. సంబంధం లేకుండా అవమానాలను, అపనిందలను భరించాల్సి వస్తుంది. అయినా అంతా తాత్కాలికమే. నీలివర్ణము గల వస్త్రాలను ధరించి వ్యవహారం చేస్తే అయితే మహా విజయం లేదా మహా అపజయం వరిస్తుంది. ఇకపోతే 9వ తారీఖు మీ పుట్టినరోజా? ఈరోజు పుట్టిన వారికి ధనం ఘనంగా కానీ, కీర్తిగా కానీ, గౌరవనీయంగా కానీ, సుఖాలు కానీ ఏదో ఒకటి విపరీతంగా వస్తాయి. గ్రహాధిపతి కుజునకు జపాలు ఇంకా కందులు దానం చేస్తే వ్యాపారం, ధన వ్యవహారాల్లో విజయం. మంగళవారం నాడు ధన సంబంధిత విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే నష్టం ఉండదు. కొత్త కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ధరించే వస్తువుల్లో ఎరుపు రంగు ఉండేలా చూసుకుంటే వీరికి ధనవృద్ధి, పదుగురి నుంచి మెప్పు. ఐహిక సుఖాలపై వ్యామోహం ఎక్కువ. వాటి వల్ల ధనం నిల్వ ఉండదు. ధనం విషయాల్లో ఇతరులు నమ్మటం ద్వారా ఎక్కువ నష్టపోతుంటారు. 100కి ఒక్కరికుండే మహా తెలివితేటలు వీరికి ఉంటాయి. ఆ తెలివితేటలు ధన సంపాదన మీద పెడితే అపార సంపదలు ఖాయం. కుటుంబానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో స్నేహితులకు కూడా అంతే విలువనిస్తారు. మానవత్వపు విలువలు ఎక్కువ. ఎవరు బాధపడినా తన బాధలా ఫీల్ అవుతారు. గౌరవం లేని చోట ఒక్క సెకండ్ కూడా ఉండడానికి వీరు ఇష్టపడరు. మరిన్ని విషయాల కోసం 10 నుంచి 31వ తారీఖులోపు పుట్టిన వారి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీలైతే నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.